అండి వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసి వెజిటేరియన్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, మరాఠీ మొగ్గలు, యాలక్కాయలు, గసగసాలు, అలాగే లవంగాలు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర అండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి పక్కకు తీసేయాలి. బిర్యానీ ఆకోటి, మరాఠీ మొగ్గలోటి కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. అవి నార్మల్గా వేసుకుందామండి, మిక్సీ అయితే పట్టకూడదు అవి. సో ఇవి అయితే మొత్తం అయితే మిక్సీ పెట్టుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ కూడా మనం పక్కన పెట్టేసుకుందాము, అది కూడా ఇందులోకి వేసుకోకూడదు అనమాట. సో ఇవన్నీ మసాలాలని కూడా ఇందులోకి వేసుకుందామండి. దాల్చిన చెక్క నలగదని చెప్పి లైట్గా చిన్ని ముక్కలు చేసుకుని వేసుకున్నానండి. పెద్ద చెక్క ఉంది కాబట్టి ముక్క చేశాను. చిన్ని ముక్కలు ఉంటే అలా డైరెక్ట్గా వేసేసుకుంటే నలిగిపోతుంది అనమాట. సో టేస్టింగ్ సాల్ట్, అలాగే మరాఠీ మొగ్గలు ఇవి అయితే పైన ఉంచుకున్నాను. అలాగే ఇప్పుడు వెల్లుల్లి అయితే పొట్టు తీసుకుని వేసుకుంటున్నానండి. అలాగే అల్లం కూడా పైన తొక్క తీసేసి కొద్దిగా కోసుకు పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తగినంత, అలాగే ఈ ఉప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. మనకి పలావ్కి పేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకుందాము. సో ఇలా అయితే మూత పెట్టేసుకొని మిక్సీ ఆడేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మసాలాలన్నీ పౌడర్ లాగా తయారైనాయి. ఇప్పుడు బ్యాండీ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని అందులోకి పొడుగ్గా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు కూడా చిన్ని ముక్కల కింద కోసుకున్నాను. అలాగే ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా చిన్న ముక్కల కింద కోసుకుని ఇందులోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో చక్కగా మూత పెట్టుకొని మధ్యన కలుపుకుంటూ ఇవన్నీ కూడా బంగాళదుంప ఉడికేటట్టుగా, క్యారెట్ ఉడికేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా చక్కగా కొంచెంసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే బాగుంటుందండి. చూసారా, బంగాళదుంప అనేది మనకి ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఆడుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన ఉంచుకున్న బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడంతా కొద్దిసేపు ఫ్రై చేయాలి. చేసినాక ఇప్పుడు ఇందులోకి 4 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఓకే, మనం 2:2 రేషియోలో అయితే తీసుకుంటున్నామండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు. అంటే మనకి పలావ్కి అనేది తక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము. రైస్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదా అనేది చూసుకొని, అలాగే ఇప్పుడు మిల్ మేకర్ని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే లాస్ట్లో టేస్టింగ్ సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసి ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే చూసుకుంటున్నాను. సరిపోయింది, ఇంకా మూత పెట్టేసుకున్నాను. అది ఉడికే లోపల మనకి పెరుగు చట్నీ అనేది చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేసేయాలి. అప్పుడు ఏంటంటే ఉల్లిపాయ తేమ, అలాగే మనకి పచ్చిమిర్చి కారం కూడా వస్తుందన్నమాట. డైరెక్ట్ అలా వేసేసుకుంటే రాదనమాట. చేతితో ఒకసారి మనం ఇలా కలుపుకుంటేనే రుచి అనేది బాగా పెరుగుతుందనమాట. సో ఈ విధంగా అయితే పెరుగు చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో మన పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసినాయి.
సో మనకి ఎలా ఉందనేది చూపిస్తున్నానండి. వేడి మీద తీసేసాను నేను. వేడి మీద తీస్తున్నాను. ఆవిరైతే వచ్చేస్తుందనమాట. సో కొద్దిసేపు అలా వదిలేస్తే మనకి బాగుంటుంది. బట్ మనకు లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను అరిటాకు తెచ్చుకున్నానండి. అరిటాకులకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు పలావ్ అరిటాకులో తినలేదండి. ఈసారి అరిటాకులో తిందామని చెప్పి అరిటాకులో అయితే ఇలా చేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ఇంకా కాంబినేషన్ మన పెరుగు చట్నీ అనేది వేసుకుందాం అనమాట. వేసుకొని దీంతో తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, మరి ఎంతో రుచికరమైన పలావ్, వెజిటేరియన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. బాయ్.